అందరికీ హ్యాపీ సంక్రాంతి డార్లింగ్స్. మీరందరూ సంక్రాంతి పండుగ చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. పొద్దున్నే లేచి పెద్దరాయిలో పంచి కట్టేసి గుడికి రెడీ అయిపోయాను. మా భీమగుడేమో పక్కపాపుడు దూకొని బుద్ధిమంతులో రెడీ అయ్యించడానికి లేట్ చేయకుండా నేను మా చెల్లి మా డాడీ కలిసి గుడికి బయలుదేరేసాం. ఎదురుగా కొండపైన కనిపిస్తున్న గుడి దగ్గరికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. నేను ఇంత ఎర్లీగా గుడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే పండుగలకు వచ్చినప్పుడు వెళ్దాం అంటే అసలు ఖాళీ ఉండదు. దాంతోపాటు ఆ టైంకి అందమైన అమ్మాయిలు చాలా మంది వచ్చేస్తారు. ఇంకా అప్పుడు ఏం వెళ్ళబుద్ధి అవుతుంది చెప్పండి. అందుకని ఇంత పొద్దున్నే గుడికి వెళ్ళిపోతున్నాను. మా చెల్లి మా డాడీ కలిసి కొండ కింద నుంచి పై వరకు ఉన్న మెట్లన్నింటికి పసుపు కుంకుమ అందించుకుంటూ వచ్చారు. పైకి వచ్చి రాగానే దేవుడు దండం పెట్టుకుని కొబ్బరికి కొట్టేశాను. కాసేపటి తర్వాత గుడి లోపలికి వెళ్ళి దేవుడిని దర్శించుకుని వచ్చారు. సంవత్సరం అంతా మా ఊరు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా సరే సంక్రాంతి టైం మాత్రం పక్కాగా ఇంటికి వచ్చేస్తారు. సిటీలో ఈ పండుగలు ఎలా జరుపుతారో తెలియదు కానీ విలేజ్ లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. చాలా బాగా జరుపుతారు. గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ గుర్తుగా ఉంచుకోవడానికి ఫోటోలు అవి తీసుకుంటున్నారు. మా ఊరు గుడిని ఎలా చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. కాసేపు అలా టైం స్పెండ్ చేసిన తర్వాత కొండ కిందకి వచ్చేసాం. గెటప్ ఏదో బాగున్నది కదా అని చెప్పి చిన్న వాక్ వేయడానికి ట్రై చేశాను కానీ పని అవ్వలేదు. పక్కన వాళ్ళని చూడకపోయినా సరే నన్నే చూస్తున్నాను అనుకుని తిన్నగా నడిచేవాడిని కదా. ఇవన్నీ మనకి సెట్ అయ్యే లేవని చెప్పి పక్కనే ప్రసాదం పెడతానని తెలిసి అక్కడికి వెళ్ళి ప్రసాదం ఎక్కేసాం. సాయంత్రం జాతర ఎలా జరిగింది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సరే మరి వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.